Yeah, a very very good morning to all the Miracle Morning ladies and I hope all are doing well. So yeah, yesterday we had been stopped here like Wagyu but annoying, right? So yeah, but the person I'm thinking of doesn't to do blandly unacceptable things, nothing to write home about, just subtle stuff that's starting to drive me crazy. సో నేను ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నానో డజన్ టు బ్యాలెంట్లీ అన్అక్సెప్టబుల్ థింగ్స్ వాళ్ళు ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, నథింగ్ టు రైట్ home about, just an important stuff that's starting to drive me crazy. సో దాని గురించి పెద్దగా నేను రాయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. నేను ఎవరి గురించి ఆలోచిస్తున్నానో వాళ్ళ నా గురించి అంత ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇది నన్ను చాలా క్రేజీగా తయారు చేస్తుందని చెప్పేసి ఒక సందర్భం ఇచ్చారనమాట. సో ద డేంజర్ పాయింట్, ఇఫ్ పీపుల్ సింప్లీ బాదర్ యు అట్ సమ్ అబ్స్ట్రాక్ట్ లెవెల్, మేబీ వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ నాట్ వర్తీ ఆఫ్ ఎ కాన్వర్జేషన్. సో ఏమంటారండి, ఇఫ్ కొంతమంది పీపుల్ మనల్ని బాదర్ చేసినప్పటికీ అబ్స్ట్రాక్ట్ లెవెల్, ద డూయింగ్ ఇస్ నాట్, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది మనం మాట్లాడటానికి కూడా అర్హత లేనటువంటి పనులు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో పర్హాప్స్ ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ దేర్ బిహేవియర్ బట్ యువర్ టాలరెన్స్. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ బిహేవియర్ కాదండి ఇక్కడ ప్రాబ్లమ్, మన సహనం కూడా ఒక్కొక్కసారి. అందుకనే ఎక్కడ ఏ విధంగా ఉండాలో మనం ఆ విధంగా ఉండాలని చెప్తారు. నీరులా ఉండాలి అని చెప్తారు అనమాట. నీరు ఇప్పుడు మనం చూస్తే చూడండి, వాటర్ దేంట్లో వేస్తే దానిలో మారిపోతుంటది. మీరు గిన్నెలో వేసారనుకోండి వాటర్ గిన్నె షేప్ లో మారిపోతుంది, గ్లాస్లో వేసారనుకోండి గ్లాస్ షేప్ లో మారిపోతుంది. సో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. నేను పూర్తిగా సహనంగానే ఉంటాను, పూర్తిగా సహనంతోనే ఉంటాను. ఎవరు ఏమనుకున్నా అంటే కనుక మన సహనం కూడా ఒక్కోసారి ప్రాబ్లం అవ్వచ్చు. ఓకే, అవతల వాళ్ళకి అది లోకుగా చులకనగా తీసుకునేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, an exclusive laminates, my employees really disappoint me. Just look at the length of their hair. చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. వాళ్ళ ఎంప్లాయీస్ అంటే నిజంగా డిసప్పాయింట్ చేస్తారంట. సో మనం ఏమనుకుంటాం, వాళ్ళ వర్క్ చేయరు అని అనుకుంటాం కదా. అది చూడండి ఏమంటున్నారు, జస్ట్ లుక్ అట్ ద లెంత్ ఆఫ్ దేర్ హెయిర్. వాళ్ళ హెయిర్ చూడండి, వాళ్ళు ఎంత పొడుగ్గా ఉందో, అందుకని డిసప్పాయింట్. సో ఇట్ టర్న్స్ అవుట్ దట్ ద ఎంప్లాయీస్ in question have no contact with anyone beside one another. Their hair length has nothing to do with the job performance. వాళ్ళు చేసే జాబ్ కి వాళ్ళ హెయిర్ కి, ఆయనకి అంత జుట్టు లేదని చెప్పి ఎంప్లాయీస్ అందరికి కూడా అంత జుట్టు ఉండకూడదు అంటే ఎలాగ? ద బాస్ రియల్లీ హ్యాస్ నో రీజన్ టు సే ఎనీథింగ్. సో ఏ కారణం లేదు అసలు వాళ్ళకి చెప్పడానికి. However, when actions are both subtle and unacceptable, then you have to retrace your path to action and put your finger on exactly what others are doing, or you have nothing to discuss. అంటే అవసరం ఉంటే మాట్లాడాలి తప్ప అనవసరమైన విషయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేనే లేదు అనేటటువంటిది ఇక్కడ చాలా, అంటే వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే, అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు వర్క్ సంబంధించి ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ గా పాయింట్ అవుట్ చేయొచ్చు. కానీ వాళ్ళు డిసప్పాయింట్ చేస్తున్నారు అని బాస్ స్టేట్మెంట్ చేస్తూ వాళ్ళ హెయిర్ చాలా ఏమంటారు దాన్ని, చాలా పొడుగ్గా ఉంది, అదే నన్ను డిసప్పాయింట్ చేస్తుంది అంటే, సో సంబంధం లేని దాని విషయంలో కూడా హీ వాస్ పాయింటింగ్ ఇట్ అవుట్, రైట్? సో అట్లా పాయింట్ అవుట్ చేయకూడదు. సో abstract descriptions peppered with your vague conclusions or stories have no place in the crucial conversations. So ఇటువంటి విషయాలన్నిటికీ కూడా క్రూషియల్ కాన్వర్సేషన్స్ లో ఏమాత్రం చోటు లేదు అని చెప్తున్నారు అనమాట ఆథర్ గారు. సార్ నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, whenever your family gets together, your brother constantly takes pot shots at everyone else using sarcastic humor. The individual comments are not directly insulting enough to discuss. What you want to talk about is the fact that these constant comments make every get together feel negative. Remember, clarifying the facts is the homework required for crucial conversations. సో ఏమంటారంటే, ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారండి మనకి.
సో ఆ ఎగ్జాంపుల్ ఏమంటున్నారంటే వెన్ ఎవర్ యువర్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ జరిగినప్పుడు మీ బ్రదర్ కాన్స్టెంట్ గా వాళ్ళ మీద సర్కాస్టిక్ హ్యూమర్ లో కొన్ని నిందలేస్తూ వచ్చాడు అనమాట. సో ఇది ఇండివిజువల్ గా కామెంట్స్ అనేవి పెద్దగా ఇన్సల్టింగ్ గా అనిపించకపోయినప్పటికీ కూడా వాట్ you want to talk about is the fact these constant comments make every together feeling. కానీ వాళ్ళకి అంటే ఇన్సల్టింగ్ అనిపించకపోయినా కూడా వీళ్ళంతా వీళ్ళు ఆలోచించేసరికి అవి చాలా నెగిటివ్ గా అనిపించడం అనేది జరుగుతుంది అన్నమాట. సో అప్పుడు అట్లా జరిగినప్పుడు రిమెంబర్ క్లారిఫైయింగ్ ద ఫ్యాక్ట్స్ ఇస్ ద హోంవర్క్ రిక్వైర్డ్ ఫర్ క్రూషియల్ కాన్వర్సేషన్. ఇప్పుడు ఇక మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి అసలైన ఫ్యాక్ట్స్ ఏంటి అనే విషయం చెప్పడం క్రూషియల్ కాన్వర్సేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం, రైట్? సో దానికి సొల్యూషన్ ఏంటి అని చెప్తాను. సో రీట్రేస్ యువర్ పాత్ టు యాక్షన్ టు ఇట్స్ సోర్స్. సో మనం ఒకసారి మన సోర్స్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయింది అనేది ఒకసారి పాత్ కానీ మనం రీట్రేస్ చేసుకోవాలన్నమాట. సో ఐడెంటిఫై స్పెసిఫిక్ బిహేవియర్స్ దట్ ఆర్ అవుట్ ఆఫ్ బాండ్స్ అండ్ టేక్ నోట్. సో ఏం చేయమన్నారు? స్పెసిఫిక్ బిహేవియర్స్ ఐడెంటిఫై చేయమంటున్నారు. అది అవుట్ ఆఫ్ బౌండ్స్ అంటే అవుట్ ఆఫ్ బార్డర్స్ లో ఉన్న దాని గురించి. ఓకే, అండ్ వెన్ యూ హ్యావ్ డన్ యువర్ హోంవర్క్ కన్సిడర్ ద బిహేవియర్స్ యూ నోటెడ్ అండ్ మేక్ షూర్ ద స్టోరీ యూ రియల్లీ టెల్లింగ్ యువర్ సెల్ఫ్ అబౌట్ దిస్ బిహేవియర్స్ ఇస్ ఇంపార్టెంట్ ఎనఫ్ ఫర్ డైలాగ్. సో మీరు ఎప్పుడైతే ఈ హోంవర్క్ చేసి వేరే వాళ్ళ బిహేవియర్స్ నోట్ చేశారో మీ స్టోరీని ఏదైతే చెప్పబోతున్నారో దాన్ని ఈ బిహేవియర్ తగ్గట్టుగా మలుచుకోమని చెప్తున్నారు అనమాట. సో ఇఫ్ ఇట్ ఈస్ దెన్ మేక్ ఇట్ సేఫ్ అండ్ స్టేట్ యువర్ పాత్. నిజంగా అలా జరిగితే కనుక అక్కడ సో ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసి అప్పుడు పాత్ స్టేట్ చేయమంటున్నారు అన్నమాట. సో షోస్ నో ఇనిషియేటివ్, యా బట్ సమ్ టైమ్స్ members of my work team do what they are asked, but no more. If they run into a problem, they take one simple slab at fixing it. But if their efforts don't pay, they quit. సో చూడండి ఇక్కడ ఏమంటారంటే వర్క్ టీమ్ లో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు చేస్తారు, వాళ్ళు కొన్ని అడుగుతారు కానీ ఇంకా కాదు. ఇఫ్ దే రన్ ఇంటూ ఏ ప్రాబ్లం, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక దే టేక్ వన్ సింపుల్ స్లాబ్ అట్ ఫిక్సింగ్ ఇట్. ఒక సింపుల్ స్లాబ్ తీసుకుని దాన్ని ఫిక్స్ చేస్తారు అందరూ. బట్ ఇఫ్ దర్ ఎఫర్ట్స్ డోంట్ పే ఆఫ్, అంటే ఒకవేళ వాళ్ళు అనుకున్న సాధించలేదు అనుకోండి, వాళ్ళు వదిలిపెట్టేస్తారు. ఓకే, అంటే టీంలో కొంతమంది స్టార్ట్ అవుతారు, వాళ్ళకి సాధిద్దామని ట్రై చేస్తారు, సాధించలేము, ట్రై చేసి ఒకసారి నెగిటివ్ వస్తే వదిలిపెట్టేస్తారు, రైట్? అంటే వాళ్ళకి డోంట్ పే ఆఫ్ అంటే వాళ్ళు అనుకున్నది. ఇప్పుడు ఫర్ సపోజ్ పర్సన్ స్టార్ట్స్ ఇన్ అవర్ బిజినెస్, వాళ్ళ విజన్ ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు సంపాదించేటటువంటి 30,000 40,000 కోసం 20 సంవత్సరాలు చదువుకున్నాము. ఇక్కడ నెలకు 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయలు సంపాదించాలనుకున్నప్పుడు కనీసం నెల రోజులు కూడా నేర్చుకోకుండా నాకు ఇంకా డబ్బులు రాలేదు అనేటటువంటి వ్యక్తులు మీరు ఇప్పటికీ చూస్తూ ఉంటారు, అవునా కదా? దిస్ ఈస్ వాట్ ద హ్యూమన్ నేచర్ ఈస్ ఆల్ అబౌట్ అండి. అంటే సో వీ నీడ్ విజనరీస్ అని చెప్తారు మురళి గారు. అందుకనే మనకి విజన్ తో ఉన్నటువంటి వ్యక్తులు కావాలి. ఏమీ చేయకుండా డబ్బులు వచ్చేయాలని అనుకునేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, తెలిసిపోతారు వాళ్ళు మనకి రాగానే. అంటే లైక్ దే విల్ క్విట్ యాక్చువల్లీ. బట్ వీ నీడ్ ద పెర్సిస్టెన్సీ అండ్ కన్సిస్టెన్సీ అని చెప్తారండి. ఎందుకంటే ఎల్లగానే ఏం చేస్తారండి, 3 సంవత్సరాల పాటు పలక మీద ఏబిసిడీలే దుద్దిస్తారు నర్సరీలో. 4 వచ్చేసరికి ఏం చేస్తారు, స్మాల్ లెటర్స్ నేర్పిస్తారు. యూకేజీలోకి వచ్చేసరికి ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా పదాలను కలపడం నేర్పిస్తారు. సో 3 సంవత్సరాలు మనం ఇప్పుడు చదువుతున్న ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఏదైనా తీసుకోండి, ఫస్ట్ మనకు అక్షరాలు నేర్పిస్తారు, అవునా? అక్కడ 3 సంవత్సరాలు మనం ఫౌండేషన్ వేసుకున్న తర్వాతనే మనం ఫస్ట్ క్లాస్ లోకి వచ్చాం, లేకపోతే మనకి ఏం అర్థం కాదు. అలాంటిది ఇక్కడ కెరియర్ ని చూస్ చేసుకునేటటువంటి విషయంలో కనీసం 1 సంవత్సరం కూడా ఏం చేయాలన్న విషయం నేర్చుకోకుండా కొంతమంది క్విట్ అయిపోతుంటారు. సో ఆథర్ గారు అటువంటి సందర్భం గురించి మాట్లాడతారు. మనం చాలా గమనించాలి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయని.
సో డేంజర్ పాయింట్ వచ్చే టైంకి మోస్ట్ పీపుల్ ఆర్ ఫార్ మోర్ లైక్లీ టు టాక్ అబౌట్ ద ప్రెసెన్స్ ఆఫ్ బ్యాడ్ బిహేవియర్ అండ్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎ గుడ్ వన్. సో చాలా మంది ఏం చేస్తారంటే టాకింగ్ అబౌట్ ద ప్రెసెన్స్ ఆఫ్ బ్యాడ్ బిహేవియర్. ఇప్పుడు పేపర్ మీద చిన్న చుక్క పెట్టాము ఏం కనిపిస్తుంది అంటే ఏం మాట్లాడతారండి ఎవరైనా కూడా, నల్లగా చుక్క కనబడుతుంది అంటారు కానీ తెల్లగా చుట్టూ ఉన్న తెల్ల కాగితం కనిపిస్తుందని ఎవరు చూడరు కదా దాంతో. వెన్ సమ్వన్ రియల్లీ మెస్ అప్, లీడర్స్ అండ్ పేరెంట్స్ alike are compelled to take action. నిజంగా ఎవరైనా కనుక అట్లా మెస్అప్ అయితే లీడర్స్ అండ్ పేరెంట్స్ alike ఆర్ కంపెల్డ్ టు టేక్ యాక్షన్, కలిపి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. హౌఎవర్ వెన్ పీపుల్ సింప్లీ ఫెయిల్ టు బి ఎక్సలెంట్ ఇట్స్ హార్డ్ టు నో వాట్ టు సే. ఏదేమైనప్పటికీ కూడా పీపుల్ ఎక్సలెంట్ అవడానికి ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఇట్ హార్డ్ టు నో ఏం చెప్పాలన్న విషయం తెలియదు. సి నో పర్సన్ ఈజ్, ఎవరికి సక్సెస్ అనేది ఇన్స్టెంట్ గా రాదండి. ఎందుకంటే సక్సెస్ అనేది ఒక మార్కెట్ లో దొరికే వస్తువు కాదు. ఇది చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చాలా మందికి తెలియనటువంటి విషయం. పీపుల్ విల్ జస్ట్ లైక్ ఇది అవుతుంది అంటే కనుక దీన్ని టు టెల్ లైక్ ఇది ఎన్ని రోజులు పడుతుంది, మనం చేస్తున్నది ఎన్ని సంవత్సరాల ప్లాను, బికాస్ ఇది ఇంత స్పెసిఫిక్ గా ఉంటే కనుక నీకు తెలుస్తుంది అనేది స్టార్టింగ్ లోనే మనం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏమి ఫేస్ చేస్తారు అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అన్నిటికీ వాళ్ళు సిద్ధంగా ఉండి వాళ్ళు నేర్చుకుంటేనే సంథింగ్ దట్ దే విల్ డూ చేయగలరు అనేటటువంటి విషయం కూడా we need to tell them like open fact that what is going to happen when they are started, right? సో ఎందుకు, బికాస్ ఇదంతా చెప్పేది ఎందుకు అంటే వాళ్ళు ఫస్ట్ లో ఏదో చేస్తారన్న విషయం పక్కన పెడితే అసలు పట్టుకుని హోల్డ్ చేసి ఉండటానికి ఈ విషయాలు మనం చెప్పాల్సిన అవసరం చాలా ఉందండి బిఫోర్ ద లాంచింగ్ ప్రాసెస్. సో అదే చెప్తున్నా అనమాట. అంటే ఎక్సలెంట్ చేసేదానికన్నా ముందు వాళ్ళ కష్టం అని చెప్పడానికి కూడా కొంచెం బహుబాటంగా, కొంతమందికి అయితే ఇలా చెయ్యకూడదు అని చెప్పడానికి కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు, రైట్? సొల్యూషన్ ఏంటి మరి? ఎస్టాబ్లిష్ న్యూ అండ్ హైయర్ ఎక్స్పెక్టేషన్స్. సో న్యూ అండ్ హైయర్ ఎక్స్పెక్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేయమన్నారు. డోంట్ డీల్ విత్ స్పెసిఫిక్ ఇన్స్టెన్స్, డీల్ విత్ ఓవరాల్ ప్యాటర్న్. స్పెసిఫిక్ గా ఎప్పుడు మెన్షన్ చేయకూడదు, అంటే పాయింట్ అవుట్ చేయకూడదు అని చెప్తున్నారు. ఓవరాల్ ప్యాటర్న్ మొత్తం మీద ఇలా ఇలా చేయండి అని. సో ఇఫ్ యూ వాంట్ సమ్ వన్ టు షో మోర్ ఇనిషియేటివ్, టెల్ హిమ్ ఆర్ హెర్. మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళతో చెప్పండి. గివ్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెన్ ద పర్సన్ ran into a barrier and then backed off after a single try. సో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వండి. ఒక పర్సన్ ఏదైనా అడ్డం వచ్చింది, తర్వాత వెంటనే వెనక్కి తిరిగి వచ్చాడు ఒక సింగిల్ ట్రైలోనే. సో రైజ్ ద బార్ అండ్ దెన్ మేక్ ఇట్ క్రిస్టల్ క్లియర్ వాట్ యు హావ్ డన్. అప్పుడు నువ్వేం చేసావు? జాయింట్లీ బ్రెయిన్ స్టార్మ్ వాట్ ద పర్సన్ కుడ్ హ్యావ్ డన్ టు బి ద బోత్ మోర్ పర్సిస్టెంట్ అండ్ మోర్ క్రియేటివ్ ఇన్ కమింగ్ అప్ విత్ ద సొల్యూషన్. సో అదేనండి ఏం చేయాలనుకున్నాం ఇందాక మనం, పర్సిస్టెన్స్ అండ్ కన్సిస్టెన్సీ, రైట్? సో ఫర్ ఇన్స్టెన్స్ ఐ ఆస్క్ యూ టు ఫినిష్ అప్ ద టాస్క్ అబ్సల్యూట్లీ హ్యాడ్ టు కంప్లీటెడ్ బిఫోర్ ఐ రిటర్న్ ఫ్రమ్ ద ట్రిప్. సో నేను తిరిగి వచ్చేలోపు ఖచ్చితంగా నువ్వు ఈ వర్క్ అంతా ఫినిష్ చేసేయాలి అని చెప్పారు. సో యూ రన్ ఇంటూ ఏ ప్రాబ్లమ్, ట్రై టు గెట్ ఇన్ టచ్ విత్ మీ అండ్ సింప్లీ లెఫ్ట్ ఎ మెసేజ్ విత్ యువర్ 4-year-old, with my 4-year-old. So even you ran into a problem, try to get in touch with me and then simply left a message with my 4-year-old. What could you have done to track me down on the road, or what would it have taken to create a backup strategy? So ఏమంటున్నానంటే యూ ర్యాన్ ఇంటూ ఏ ప్రాబ్లం, సమస్యలోకి వెళ్ళావు. ఎట్లాగా? ట్రై టు గెట్ ఇన్ టచ్ విత్ మీ, నాతో కాంటాక్ట్ చేయాలనుకున్నారు. దాని సింప్లీ లెఫ్ట్ ఎ మెసేజ్ విత్ మై 4-year-old, ఒక 4 పిల్లవాడితో మెసేజ్ పంపించారు. వాట్ కుడ్ యూ హ్యావ్ డన్ టు ట్రాక్ మీ డౌన్ ఆన్ ద రోడ్, నేను ఎక్కడున్నాను అనేది ఎలా ట్రాక్ చేస్తావు? ఆర్ వాట్ వుడ్ ఇట్ హ్యావ్ టేకెన్ టు క్రియేట్ ఎ బ్యాకప్ స్ట్రాటజీ, సో బ్యాకప్ స్ట్రాటజీని ఏం యూజ్ చేస్తావు? సో పే అటెన్షన్ టు ద వేస్ యు ఆర్ కాంపెన్సేటింగ్ ఫర్ సమ్వన్స్ ల్యాక్ ఆఫ్ ఇనిషియేటివ్. హ్యావ్ యూ మేడ్ యువర్ సెల్ఫ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫాలోయింగ్ అప్? ఇఫ్ సో టాక్ విత్ ద పర్సన్ అబౌట్ అస్యూమింగ్ దిస్ రెస్పాన్సిబిలిటీ. సో ఏమన్నా చూడండి, పే అటెన్షన్ టు ద వేస్ యు ఆర్ కాంపెన్సేటింగ్ ఫర్ సమ్వన్స్ ల్యాక్ ఆఫ్ ఇనిషియేటివ్. నిజంగా వేరే వాళ్ళు ఉత్సాహంగా పనిచేయడానికి కావాల్సినటువంటి ఇనిషియేటివ్ లేదా మీరు అంత తగినంతగా వాళ్ళకి పే చేస్తున్నారా? హ్యావ్ యూ మేడ్ యువర్ సెల్ఫ్
ఫర్ ఫాలోయింగ్ అప్ ఫాలోఅప్ చేసుకోవడానికి మీరు బాధ్యత తీసుకుంటున్నారా? ఇఫ్ సో టాక్ విత్ ద పర్సన్ అబౌట్ అస్యూమింగ్ దిస్ రెస్పాన్సిబిలిటీ. ఈ బాధ్యత ఎందుకు తీసుకున్నాను అనేది అవతల వ్యక్తితో ఒకసారి మాట్లాడండి. హ్యావ్ యూ ఆస్క్డ్ మోర్ దెన్ వన్ పర్సన్ టు టేక్ ద సేమ్ అసైన్మెంట్ సో యూ క్యాన్ షూర్ ఇట్ విల్ గెట్ డన్? హ్యావ్ యూ ఆస్క్డ్ మోర్ దెన్ వన్ పర్సన్. మీరు ఎప్పుడైనా ఒకసారి ఆలోచించండి, ఫస్ట్ ఒక పర్సన్ తోనే చాలా మంది మానేస్తూ ఉంటారు. అది దాటి ఎవరినైనా అడిగారా ఎప్పుడైనా? అది దాటి ఎప్పుడైనా ట్రై చేశారా? I'm sorry. So have you made yourself have you asked more than one person to take the same assignment so you can sure it will be get done? సో ఇక్కడ మనం అంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకన్నా ముందు చాలా మంది వ్యక్తులు దాన్ని చేశారు, మన తర్వాత కూడా చాలా మంది వ్యక్తులు చేయగలరు, కానీ మనం ఎందుకు వదిలిపెట్టేస్తున్నాము అనేటటువంటి విషయం ఆల్రెడీ ఒకరు చేశారు కాబట్టి మనం కూడా చేయగలం. ఒకరు చేశారంటే ఖచ్చితంగా అది అవుతుంది కదా. సో వాళ్ళు ఎలా చేశారు, ఎలా అవుతుంది అన్న విషయం మనం తెలుసుకోగలగాలి తప్ప ఒక వ్యక్తితో మాట్లాడి వదిలిపెట్టేయడం అనేది అది ఏమంటారు సంథింగ్ లైక్ ఒక పని ఆరంభించకుండా కూడా వదిలిపెట్టేసే వాళ్ళు ఉంటారు, ఆరంభించి మధ్యలో వదిలిపెట్టేసే వాళ్ళు ఉంటారు. సో ఇఫ్ సో టాక్ టు ద పర్సన్ ఒరిజినల్లీ అసైన్డ్ అబౌట్ ద రిపోర్టింగ్ ప్రోగ్రెస్ టు యూ ఎర్లీ సో యూ ఓన్లీ నీడ్ టు పుట్ సమ్వన్ ఎల్స్ ఆన్ ద జాబ్ when there is a clear need for more resources. If so, talk to the person originally assigned about reporting progress to you early. సో ఏదైతే మీరు వర్క్ అసైన్ చేశారో దాని గురించి రిపోర్ట్ చేయమన్నప్పుడు సో యూ ఓన్లీ నీడ్ టు పుట్ సమ్వన్ ఎల్స్ ఆన్ ద జాబ్ వెన్ దేర్ ఇస్ అ క్లియర్ నీడ్ ఫర్ మోర్ రిసోర్సెస్. మీకు ఇంకొన్ని ఎక్కువ రిసోర్సెస్ కావాలి అనుకున్నప్పుడు మీరు ఇంకొకరిని జాబ్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్టాప్ యాక్టింగ్ అవుట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ దట్ అదర్స్ వోంట్ టేక్ ఇనిషియేటివ్. Instead, talk your expectations out and come to agreements that place the responsibility on the team members while giving you information early enough that you are not left high and dry. అంటే మీరు మీరు అనుకున్నటువంటి విషయాన్ని టీం అంతటి కూడా బాధ్యతగా తీసుకోవాలి అని చెప్తున్నారండి. మనం ఒక్కరు అనుకున్నాము అంటే కనుక అది అనుకున్నది మనం దాన్ని అచీవ్ చేయాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా ఒక్కొక్కరికి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. అండ్ వాళ్ళు దాన్ని ఎలా అచీవ్ చేయగలరు అనేటటువంటి ప్లానింగ్ మనం ఇవ్వగలగాలి. అండ్ వాళ్ళు ఎలా అచీవ్ చేస్తారన్న విషయం కూడా మనం తెలుసుకోవాలి. రైట్, దట్స్ మోర్ ఇంపార్టెంట్. మనకు కావాలనుకున్నటువంటి దానిని తీసుకోవటం సంబంధించి అది ఇండివిజువల్ అంటే మనం అనుకుంటాం సినర్జీ అనుకుంటాం కదా, ఎనర్జీ నుంచి సినర్జీగా కన్వర్ట్ అవటం. మన బిజినెస్ మొత్తం అంతే, ఫస్ట్ మనం ఎనర్జీ యూజ్ చేస్తాం, తర్వాత అది సినర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అసలు మనం ఎనర్జీ కూడా యూజ్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. సో దిస్ ఈస్ వాట్ ద టీమ్ వర్క్ will have actually, right? So shows a pattern. It is not a single problem. It's that I keep having to talk with people about the same problem. I feel like I have to choose between being a nag and putting up with the problem. Now what, sir? సో ఇట్స్ నాట్ ఏమన్నారండి ఇక్కడ చూస్తే షోస్ అ ప్యాటర్న్, ఒక ప్యాటర్న్ చూపిస్తున్నమాట. ఇట్స్ నాట్ అ సింగిల్ ప్రాబ్లం, ఒక సమస్య కాదు. ఇట్స్ దట్ ఐ కీప్ హ్యావింగ్ టు టాక్ విత్ ద పీపుల్ అబౌట్ ద సేమ్ ప్రాబ్లం. నేను పీపుల్ తో తరచుగా మాట్లాడుతున్నా. ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ టు చూస్ బిట్వీన్ బీయింగ్ ఎ నాగ్ అండ్ పుట్టింగ్ అప్ విత్ ద ప్రాబ్లం. సో నౌ వాట్ సేయింగ్ లైక్ ఇట్స్ నౌ అయితే ఇప్పుడు ఏంటి అని మాట్లాడుతున్నారు అనమాట. సో డేంజర్ పాయింట్ అంటే సమ్ క్రూషియల్ కాన్వర్సేషన్స్ గో పూర్లీ బికాస్ యు ఆర్ హ్యావింగ్ ద రాంగ్ కాన్వర్సేషన్స్. కొన్ని సందర్భాల్లో మనం జరిగేటువంటి కాన్వర్సేషన్ క్రూషియల్ కాన్వర్సేషన్ అనేది అసలు కాన్వర్సేషన్ కాదు, ఇట్స్ రాంగ్ కాన్వర్సేషన్ అని చెప్తున్నారు. యు టాక్ టు సమ్వన్ హూ ఇస్ లేట్ ఫర్ మీటింగ్ ఫర్ ద సెకండ్ టైం. అంటే అసలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, మనం ఒకసారి చెప్పామండి
రెండోసారి కూడా సేమ్ ఆ వ్యక్తి అదే పర్సన్ చేసినప్పుడు మనం మళ్ళీ రెండోసారి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ఒక టైంకి రాలేదు, మీరు ఒకసారి చెప్పారు, రెండోసారి కూడా అతను లేట్ గానే వచ్చాడు, అతనితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. దాని థర్డ్ మూడోసారి కూడా అలాగే వచ్చాడు, యువర్ బ్లడ్ బిగిన్స్ టు బాయిల్. మామూలుగా అయితే ఎవరికైతే రక్తం మరిగిపోతుంది కదండి, దెన్ యూ బైట్ యువర్ లిప్, మీ పేదాన్ని కొరుక్కొని అండ్ గివ్ అనదర్ జెంటల్ రిమైండర్. ఒకసారి మళ్ళీ చెప్పారు. ఫైనలీ ఆఫ్టర్ యువర్ రీసెంట్మెంట్ బిల్డ్స్ అప్ యూ బికమ్ వైలెంట్. ఇంక మీరు భరించలేక మీకు మీరే లోపల మాట్లాడుకున్నాను, ఎన్నిసార్లు చెప్పాను వీడికి అసలు అని, ఎప్పుడు చూడు లేట్ గానే వస్తానని మనలో మనం ఒక మాట అనుకుని ఇంకా అవతల తిట్టడం మొదలు పెడతాం. సో యూ మేక్ ఎ సర్కాస్టిక్ ఆర్ కటింగ్ మూమెంట్ అండ్ దెన్ ఎండ్ అప్ లుకింగ్ స్టూపిడ్ బికాస్ ద రియాక్షన్ సీమ్స్ వే అవుట్ ఆఫ్ ద లైన్ ద మైనర్ ఆఫెన్స్. సో ఇక్కడ చూడండి, యూ మేక్ ఎ సర్కాస్టిక్ ఆర్ కటింగ్ మూమెంట్ మన అంటే వేరే వాడి కోసం నిజంగా చూడండి, కోపంగా ఉన్నప్పుడు ఎవరి ముఖమైనా చూడాలనిపిస్తుంది అని మనకి, వాళ్ళ ముఖ కవలికలు కానీ మనంతటా మనమే మన ఫేస్ ని మనమే పాడు చేసుకుంటున్నాం, రైట్? అండ్ దెన్ ఎండ్ అప్ లుకింగ్ స్టూపిడ్ బికాస్ ద రియాక్షన్ సీమ్స్ అవుట్ ద లైన్ అండ్ మైనర్ ఆఫెన్స్. సో అది పరిధి దాటి మనం ప్రవర్తించడం ఒకటి. సో ఎప్పుడైనా ఎవరైనా కోపం వచ్చింది అనుకోండి, కోపం చూపించాల్సినటువంటి అవసరం లేదు బేసికల్ గా. అక్కడ మాట్లాడటం మానేసిన ఏమంటారు, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. లైక్ ఇఫ్ ఇట్ వాస్ కీప్ రిపీటింగ్ దెన్ హీ ఈస్ నాట్ అన్ హ్యూమన్ అని అనుకోక్కర్లా, రైట్? మేబీ హీ ఈస్ అన్ యానిమల్, సో దట్ హీ వాస్ నాట్ లిసనింగ్ టు us. జస్ట్ లీవ్. ఫస్ట్ టైం చెప్పారు, సెకండ్ టైం చెప్పారు, థర్డ్ టైం చెప్పారు, ఫోర్త్ టైం చెప్పారు, హీ వాస్, అయినా కూడా అతను అలాగే అవుతున్నాడు. సో ఏంటి ప్రాబ్లం అని 5వ సారి అడిగారు. 5 సారి అడిగితే సంథింగ్ ఏదో చెప్పాడు, నాకు బస్సు దొరకట్లేదు అని, లేకపోతే ఏదో అని. ఒక గంట ముందు లేచి నువ్వు రా అని మీరు చెప్పారు. కానీ నెక్స్ట్ టైం కూడా అలాగే వచ్చాడు. ఇంకా అవతల వ్యక్తితో మనం మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు. సో ఇఫ్ యూ కంటిన్యూ టు రిటర్న్ టు ద ఒరిజినల్ ప్రాబ్లం, coming in late with talking about the new problem, failing to live up to commitments, you are stuck in groundhog day అని చెప్తున్నాను. చూడండి, ఇఫ్ యూ కంటిన్యూ టు రిటర్న్ టు ద ఒరిజినల్ ప్రాబ్లం వితౌట్ టాకింగ్ అబౌట్ ద న్యూ ప్రాబ్లం, అంటే పాత ప్రాబ్లం గురించి మాట్లాడకుండా కొత్త ప్రాబ్లం గురించి మొదలు పెట్టారు అనుకోండి, అక్కడ ఏమవుతుంది, యూ స్ట్రక్ ఇన్ ద గ్రౌండ్ హాగ్ డే. మనం ఇంకా అంటే ఇంకొక కొత్త సమస్యను మనం సృష్టించినట్టు అనమాట. సో వి టాక్ అబౌట్ దిస్ ప్రాబ్లం యూజింగ్ ద గ్రౌండ్ హాగ్ డే మూవీ మెటాఫోర్. గ్రౌండ్ హాగ్ డే మూవీలో దీని గురించి డిస్కస్ చేశారని చెప్తానండి. ఇఫ్ యూ రిటర్న్ టు ద సేమ్ ఇనిషియల్ ప్రాబ్లం, యూఆర్ లైక్ బిల్ ముర్రే ఇన్ ద మూవీ, యూఆర్ ఫోర్స్డ్ టు రిలీవ్ ద సేమ్ సిచ్యువేషన్ ఓవర్ అండ్ ఓవర్ రాదర్ దాన్ ద deal with the bigger problem, so nothing ever gets resolved. So if you return to the same initial problem, you are like a Bill Murray in the movie, you were forced to relive the same situation over and over. అంటే ఒకే ప్రాబ్లం గురించి తరచుగా డిస్కస్ చేస్తారు తప్ప ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. ఇంకా దానికన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా దాన్ని అసలు పట్టించుకోవడం. సో నథింగ్ ఎవర్ గెట్స్ రిజాల్వ్, ఇప్పటికీ ఏది కూడా రిజాల్వ్ అవ్వదు. మరి ఏంటి నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి అంటే, లెర్న్ టు లుక్ ఫర్ ప్యాటర్న్స్. ఒకసారి ప్యాటర్న్స్ గమనిస్తే, డోంట్ ఫోకస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఏ సింగిల్ ఈవెంట్. ఒకే దాని మీద ఎప్పుడు ఫోకస్ చేయొద్దు. వాచ్ ఫర్ బిహేవియర్ ఓవర్ టైం. బిహేవియర్ ని మనం చూసుకుని ఉండాలి టైం ని బట్టి. స్టేట్ యువర్ పాత్ బై టాకింగ్ అబౌట్ ద ప్యాటర్న్. దెన్ స్టేట్ యువర్ పాత్ బై టాకింగ్ అబౌట్ ద ప్యాటర్న్. మనకి యూజ్ చేసిన యాక్రానిమ్ ని ప్యాటర్న్ వైజ్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ పర్సన్ ఈస్ లేట్ ఫర్ మీటింగ్ అండ్ అగ్రీస్ టు డూ బెటర్, ద నెక్స్ట్ కాన్వర్సేషన్ షుడ్ నాట్ బి టార్డీనెస్. అంటే పర్సన్ లేట్ గా వచ్చాడు, నెక్స్ట్ సారి ఖచ్చితంగా ముందు వస్తాను అన్నాడు, నెక్స్ట్ కాన్వర్సేషన్ షుడ్ నాట్ బి అబౌట్ టార్డీనెస్, ఇట్ షుడ్ బి అబౌట్ హిస్ ఆర్ హర్ ఫెయిల్యూర్ టు కీప్ కమిట్మెంట్. సో నెక్స్ట్ లేట్ గా ఎందుకు వచ్చావు మళ్ళీని అని అడగకూడదు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ఒక రోజు పర్సన్ లేట్ గా వచ్చాడు, మీరు వార్న్ చేశారు, ఏమని, నెక్స్ట్ టైం టైంకి వచ్చేసే అమ్మా అని చెప్పేసి. సరే సార్ వస్తాను సార్ అని చెప్పాడు. నెక్స్ట్ టైం మళ్ళీ టైంకి రాలేదు. అప్పుడు మనం లేట్ గురించి మాట్లాడకూడదు, కమిట్మెంట్ గురించి మాట్లాడాలి అని చెప్తున్నారు ఆథర్ గారు మనకి. సో we should have to take that commitment అన్నమాట. సో ఇట్ షుడ్ బి అబౌట్ హిస్ ఆర్ హర్ ఫెయిల్యూర్. కమిట్మెంట్ తీసుకోవడానికి అతను ఫెయిల్యూర్ గురించి మనం మాట్లాడాలి. దిస్ ఇస్ అ బిగ్గర్ ఇష్యూ. ఎందుకంటే ఒకసారి లేట్ అయితే పర్లేదు, రెండోసారి కూడా లేట్ అవుతున్నాడు అంటే అతను కమిట్మెంట్ లేనట్టు. సపోజ్ ఒక రోజు ఫస్ట్ రోజు వచ్చాడు, ఏదో బస్ మిస్ అయ్యాడు అని అనుకుందాం, రెండో రోజు కూడా అలా జరుగుతుంది, మూడో రోజు కూడా అలా జరుగుతుంది అంటే అతనికి ప్రాబ్లం
లేట్ గా రావటం ప్రాబ్లం కాదు, అతను కమిట్మెంట్ లేదు, అది బిగ్గెస్ట్ ప్రాబ్లం అన్నమాట. సో దాన్ని మనం గుర్తించి దాని గురించి మాట్లాడాలి. సో ఇఫ్ ఎ పర్సన్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్, అతను ఫస్ట్ సార్ సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు ఒక 1 మంత్ అనుకుందాం. సో రెండో మంత్ కూడా సరిగ్గా పర్ఫార్మ్ చేయట్లేదు అంటే ఏంటి ప్రాబ్లం అనేది కనుక్కోవాలి తప్ప ఎందుకు పర్ఫార్మ్ చేయట్లేదు అని కనుక్కోకూడదు. సింపుల్ గా తెలుసుకోవాలి మనం. ఇది లైక్ ఒక లీడర్కి ఉండేటటువంటి లక్షణం అనమాట. ఫస్ట్ మంత్ సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు, ఓకే మీరు చూసారు ఫైన్. రెండో మంత్ కూడా సరిగ్గా పర్ఫార్మ్ చేయలేనప్పుడు ఎందుకు పర్ఫార్మ్ చేయట్లేదు అని అడగకూడదు, ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అడగాలి. గుర్తిస్తే అతను ఎవరితోనే మాట్లాడతారు, అది బిగ్గెస్ట్ ప్రాబ్లం అవుతుంది. సో ఎందుకు మాట్లాడట్లేదు అని మాట్లాడితే అతను సంథింగ్ ఏదో చెప్తే ఫస్ట్ అప్పుడు దానికి తగ్గట్టుగా మనం సొల్యూషన్ ఇవ్వగలం. ఫస్ట్ మంత్ పర్ఫామ్ చేయట్లేదు అన్న, మళ్ళీ సెకండ్ మంత్ ఎందుకు పర్ఫామ్ చేయట్లేదు అని చెప్పి మళ్ళీ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడకూడదు, రైట్? సో ఇది మనం గుర్తుపెట్టుకుని మనం మాట్లాడగలిగితే లైక్ ఏమంటున్నారు చూడండి, దిస్ బిగ్గర్ ఇస్ నాట్ అబౌట్ ద ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్. అది గౌరవ మర్యాదల గురించి కాదు. పీపుల్ ఆఫెన్ బికమ్ far more emotional than the issue they are discussing warrants because they are talking about the wrong issue. చూడండి, అసలైన విషయం గురించి వదిలిపెట్టేసి ఇంకొక విషయం గురించి మాట్లాడుతుంటారు. సో ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ బోదర్డ్ బికాస్ ఆఫ్ ఎ ప్యాటర్న్, if you really bothered because of a pattern but you are talking about the latest instance, your emotions will seem out of the proportion. సో విషయం ఏంటంటే ఒక వరుస క్రమంలో మాట్లాడి రావాలి. అంటే ఫస్ట్ ఒకసారి మాట్లాడారు, దాని తర్వాత కూడా మళ్ళీ దాని గురించి మాట్లాడకుండా నెక్స్ట్ బిగ్గర్ ఇష్యూ గురించి మనం మాట్లాడగలగాలి. సో ఇన్ కాంట్రాస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ హ్యాపన్స్ వెన్ యూ హోల్డ్ ద రైట్ కాన్వర్సేషన్. సో కాంట్రాస్ట్ లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరుగుతుందంటే రైట్ కాన్వర్సేషన్ చేస్తే కనుక యువర్ ఎమోషన్స్ కామ్ డౌన్. చూడండి, మన ఎమోషన్స్ అనేది కాంట్రాస్టింగ్ లో చాలా నెమ్మదిగా అయిపోతాం. వెన్ యూ టాక్ అబౌట్ వాట్స్ యూర్ రియల్లీ ఈటింగ్ యూ, the pattern, you will be able to be more composed and effective. So ఇక్కడ మనం చూస్తే when you talk about what's really eating you, మిమ్మల్ని ఏది పట్టుకు లాగేస్తుంది, ఏది తినేస్తుంది, ద ప్యాటర్న్. సో ఏది ముందు చేయాలో అది ముందు చేయాలి, ఏ తర్వాత చేయాలో తర్వాత చేయాలి. ఇది ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మీరు జల్సా మూవీలో పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మానంద గారికి మధ్యలో ఒకటి ఉంటుంది, ఇద్దరికి పాల ప్యాకెట్లు వస్తే నాకు కూడా పాల ప్యాకెట్లు కావాలని బ్రహ్మానంద గారు అన్నప్పుడు తీసుకోండి అంటారు. ఎలా తీసుకోమంటారు? అవునా పాల ప్యాకెట్ కావాలని చెప్పేసి తీసి చేయి పట్టమంటారు. సో దాంట్లో హాఫ్, ఇంకో ప్యాకెట్ లో హాఫ్ వేసి 2 హాఫ్ ప్యాకెట్ పవన్ కళ్యాణ్ పట్టుకెళ్తుంటారు. సో అంటే ఏది ముందు చేయాలంటే ఇంకో పాల ప్యాకెట్ ఉందన్న విషయం ముందు చూస్తే కనుక ఇద్దరు పాల ప్యాకెట్ పట్టుకునేది. సో బ్రహ్మానందం గారి చేతిలో పాలన్నీ ఒలిగిపోతాయి. సో ఇది ప్యాటర్న్ అన్నమాట. ప్యాటర్న్ అంటే చూడండి, ముందు ఉంది అని గమనించగలగాలి మనం. ఆ గమనిక అనేది కావాలన్నమాట. అది చెప్తున్నారు ఇక్కడ ఆథర్ గారు. వాట్ రియల్లీ eating you. So don't get pulled into an instance or your concern will seem trivial. Talk about the overall pattern. Overall pattern గురించి మాట్లాడమని చెప్తున్నారు అన్నమాట. సో మొత్తం మనం ఇప్పుడు ఏదైనా ఒక విషయం గురించి అవతలైతే డిస్కస్ చేయాలనుకున్నప్పుడు దాంట్లో అల్టిమేట్ ప్రాబ్లం ఏంటి అనేది మనం డిస్కస్ చేయాలని చెప్తున్నాను అనమాట. ఓకే, ఐ నీడ్ టైమ్ టు కామ్ డౌన్. నాకు కొంచెం టైం కావాలి కామ్ డౌన్ అవడానికి. ఐ హావ్ బీన్ టోల్డ్ దట్ ఐ షుడ్ నెవర్ గో టు బెడ్ యాంగ్రీ. ఈజ్ దట్ ఆల్వేస్ ఏ గుడ్ ఐడియా? సో చూడండి, ఐ హావ్ బీన్ టోల్డ్ దట్ ఐ షుడ్ నెవర్ గో బెడ్ యాంగ్రీ. నేను ఎప్పుడు కూడా కోపంగా మంచం ఎక్కకూడదు. ఈజ్ దట్ ఆల్వేస్ ఏ గుడ్ ఐడియా? అది మంచి ఐడియా అయినా. సో డేంజర్ పాయింట్ చూస్తే వన్స్ యూ బికమ్ యాంగ్రీ, ఇట్స్ నాట్ ఆల్వేస్ ఈజీ టు కామ్ డౌన్. యూ టోల్డ్ యువర్ సెల్ఫ్ an ugly story. Your body has responded by preparing for fight and now you are trying to your best not to duke it out. సో చూడండి, ఒకసారి మనం గనక కోపంగా ఉన్నామంటే దాన్ని కామ్ డౌన్ అవడం చాలా టైం పడుతుంది. మన మైండ్ ఒక అగ్లీ స్టోరీ మనతో మనం చెప్పుకుంటాం. మన బాడీ ఒక రకమైనటువంటి యుద్ధానికి సిద్ధపడినట్టుగా అవుతుంది. అండ్ నౌ యు ఆర్ ట్రైయింగ్ యువర్ బెస్ట్ నాట్ టు డ్యూక్ ఇట్ అవుట్. అండ్ దాన్ని మీరు ఏదేమైనా నగ్గాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో చూస్తూ ఉంటారు. అండ్ ఓన్లీ యువర్ బాడీ హ్యాస్ నాట్ కాట్ అప్ విత్ యువర్ బ్రెయిన్. మన బ్రెయిన్ కి బాడీకి సంబంధం ఉండదు. బ్రెయిన్ కి బాడీకి సంబంధం ఉండదు అంటే కోపం వచ్చినప్పుడు బ్రెయిన్ సరిగ్గా ఆలోచన చెయ్యలేదు, ఎందుకంటే మైండ్ లో ఎడ్రినల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ ఎడ్రినల్ రష్ లో బాడీ రకరకాల రెస్పాన్సెస్ ఇస్తూ ఉంటది.
సో వాట్ ఏం చేస్తారు? డూ యూ ట్రై టు స్టే ఇన్ డైలాగ్ ఈవెన్ దో యువర్ ఇన్స్టిట్యూషన్ టెల్స్ యూ టు బ్యాక్ ఆఫ్ అండ్ బై సమ్ టైమ్? సో ఏంటి, ఇంకా మీరు మాట్లాడాలనుకున్నారు ఇంత కోపంలో కూడా అని, మీ లోపల నుంచి వద్దు నువ్వు మాట్లాడద్దు, వెనక్కి తగ్గు, కొంతసేపు ఆలోచించి మాట్లాడు అని చెప్పినప్పటికీ కూడా, ఆఫ్టర్ ఆల్ మామ్ సెడ్ నెవర్ గో టు బెడ్ యాంగ్రీ. ఏదేమైనప్పటికీ కూడా ఏం చెప్పారంటే, ఎప్పుడు కోపంగా మంచం మీదకి వెళ్ళొద్దు. ఓకే, సొల్యూషన్ ఏంటి మరి? ఓకే, సో యువర్ మామ్ వాజ్ నాట్ ఎగ్జాక్ట్లీ రైట్. అమ్మ ఎగ్జాక్ట్ గా రైట్ కాదు అని చెప్తున్నారు. ఎందుకు చూద్దాం, చూడండి. షీ వాజ్ రైట్ బై సజెషన్ సార్. She was right by suggesting that you shouldn't let serious problems go unresolved. She was wrong about always sticking with a discussion no matter your emotional state. ఆవిడ ఎమోషనల్ స్టేట్ గురించి మాట్లాడట్లేదు. కోపంగా మంచం మీదకి వెళ్ళదంటే అర్థం ఏంటి? ఆవిడ అనుకున్నది, నువ్వు నిన్ను కోపం తెప్పించేటటువంటి ప్రాబ్లం కి సొల్యూషన్ ఇచ్చి మంచం మీదకి వెళ్ళని అర్థం. రైట్? నో మ్యాటర్ యువర్ ఎమోషనల్ స్టేట్. మీరు ఎలా ఉన్నారో అన్నది అక్కడ ముఖ్య ఉద్దేశం కాదు. మీరు ఏ చేతన ఎమోషనల్ స్టేట్ కి వెళ్ళారు అనేటటువంటి దాన్ని రిజాల్వ్ చేస్తారా లేదా అనేది ముఖ్య ఉద్దేశం అనమాట. ఇట్స్ పర్ఫెక్ట్లీ ఓకే టు సజెస్ట్ దట్ యూ నీడ్ సమ్ టైమ్ అలోన్ అండ్ దట్ యూ వుడ్ లైక్ టు పిక్ అప్ ద డిస్కషన్ later on, say tomorrow, then after you have dissipated the adrenaline and have had a time to think about the issues, hold the conversation. సో ఏమంటున్నారండి, ఇట్స్ పర్ఫెక్ట్లీ ఓకే టు సజెస్ట్ దట్ యూ నీడ్ సమ్ టైమ్ అలోన్. మీకు కొంత ఒంటరిగా కొంచెం టైం కావాలి. అండ్ దెన్ యూ వుడ్ లైక్ టు పికప్ ద డిస్కషన్ later on, తర్వాత డిస్కస్ చేయొచ్చు. సే టుమారో, రేపొద్దున అనుకుందాం. దెన్ ఆఫ్టర్ యూ హావ్ డిస్పైడెడ్ ద అడ్రినలైన్. ఒక రోజు మీరు చూడండి, అందుకని ఆలోచించి కోపంలో ఏ డిసిషన్ తీసుకోదండి. ఎందుకంటే అప్పుడు మన బాడీలో అడ్రినల్ ఉంటది కాబట్టి. తర్వాత ఆలోచించి చూసేసరికి అడ్రినలైన్ తర్వాత రోజుకి మళ్ళీ ఉండదు మన మైండ్ లో. సో అప్పుడు కమింగ్ టు మ్యూచువల్ అగ్రిమెంట్ టు టేక్ టైమ్ అవుట్ ఈస్ నాట్ ద So, sorry. So, then after you have dissipated the adrenaline and have had a time with issues, అంటే ఆ రోజు కాకుండా తర్వాత రోజు మనం ఒక నిర్ణయం తీసుకుంటే కనుక అడ్రినల్ రష్ తగ్గుతుంది. మనం ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వచ్చి కోపం అందుకని ఎప్పుడు డిస్కస్ చేయరు. ఇప్పుడు మన కోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ ఎందుకు వాయిదాల మీద వాయిదాలు వేస్తారంటే, ఆ కోపంలో కేసు పెడతారు. దాని తర్వాత కోర్టుకి ఏమైనా న్యాయం కోసం తిరుగుదాం అని అనుకుంటారు. ఆ అడ్రినలైన్ అనేది అంత కోపం చూపిస్తూ ఉంటది. కానీ కొన్ని రోజుల తర్వాత వీళ్ళు వాయిదాలు వేసే టైంకి అడ్రినల్ రష్ ఎగిరిపోతుంది. వద్దు, ఎందుకు, మనం ఏదో ఒక అగ్రిమెంట్కి వద్దాము, అగ్రిమెంట్కి వచ్చి ప్రాబ్లం రిజాల్వ్ చేసుకుందాం. ఎందుకంటే ఒకసారి కోర్టుకి వెళ్ళాం అనుకోండి, మీకు ఆల్రెడీ మనం డిస్కస్, మన జీవితం అంతా కోర్టులోనే అయిపోతుంది. 3 చోట్లకి మనం వెళ్ళకూడదండి. 1 హాస్పిటల్ మెట్లు, 2 పోలీస్ స్టేషన్ మెట్లు, 3 కోర్టు మెట్లు. కోర్టుకి వెళ్ళాము అంటే అక్కడ మనం ఏదో న్యాయం కోసం వెళ్తాం, కానీ అక్కడ జరిగేటటువంటి విషయం అయితే వెంటనే ఇమీడియట్ గా ఏది రిజాల్వ్ కాదు. బేసికల్ గా కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని డికేడ్స్ పాటు తిరిగిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ దాంట్లోనే చాలా మంది అక్కడి నుంచి న్యాయం వచ్చే లోపు ఉన్న ముద్దాయిలు చచ్చిపోతారు, అప్లై చేసిన వాళ్ళు కూడా చచ్చిపోయేటువంటి పరిస్థితులు. అంటే ఈ తిరిగి వీళ్ళ టైము, వీళ్ళ పని టైము అన్ని అయిపోతాయి. సో ఎన్ని అసలు దేశానికి సంబంధించి ఎన్ని కోర్టులో కేసులు ఉన్నాయి అన్న దాన్ని బట్టి ఆ దేశ పురోగతిని డిపెండ్ అయ్యి ఉంటది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోర్టుల ముందు నుంచోడానికి టైం పడుతుంది. బేసికల్ గా ఆ టైం వర్క్ చేయాల్సిన టైం ప్రజలు కదా, కానీ కోర్టు దగ్గర ఆగిపోతున్నారు. అంటే అతని యొక్క ఆదాయం పోతుంది అండ్ దేశానికి కూడా జీడిపి అనేది పడిపోతుంది. సో ఎక్కువ కేసెస్ పెరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటి? కంట్రీ అండర్ డెవలప్డ్ లోకి వెళ్ళిపోతుంది అని అర్థం. అందు గురించి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అడ్రినలైన్ రష్ పెడతారు. అంటే అది తగ్గటానికి వాళ్ళంతటి వాళ్ళగానే బ్యాక్ తీసుకోవడం కోసం. సో అలాగే ఇక్కడ కోపంలో ఇప్పుడు నిర్ణయం తీసుకోవద్దు అని చెప్తున్నారు మేడం. సో ఇన్ఫాక్ట్ ఇట్స్ వెరీ healthy example of dialogue. As a side note on this topic, it's not such a good idea to tell others that they need to calm down or that they need to take some time out.
సో ఎప్పుడు కూడా కోపంలో నిర్ణయం తీసుకోకుండా ఒక్కసారి కామ్ అయ్యి తర్వాత కొంచెం టైం తీసుకుని దాన్ని చెప్పడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో దే మే నీడ్ ద టైమ్, బట్ ఇట్స్ హార్డ్ టు సజెస్ట్ ఇట్ వితౌట్ కమింగ్ ఆఫ్ యాజ్ patronizing. Take 10 minutes, calm down, and then get back to me. So 10 నిమిషాలు టైం తీసుకుని తర్వాత నాతో మాట్లాడు. విత్ అదర్స్, get back to the source of their anger, retrace their path to action. So with others, back to the source of their anger అన్నమాట. ఒకసారి వాళ్ళ కోపం కారణం ఏంటో చూసి దెన్ their path to action అనేది మనం చూడాలి. Yeah, so yeah, that's all from my side for today, sir. Remaining we'll see you tomorrow. Thanks for all to you, sir. Thank you so much, sir. Thank you, sir. ఈ సెషన్లో మనం చూసుకుంటే ఇక్కడ మనకి ప్యాగీ బట్టర్ అండ్ నాయింగ్ అని చెప్పేసి మనకి స్టార్ట్ అవడం జరిగింది. మనకి ఒక పర్సన్ యొక్క థింకింగ్ ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ లో మనకి అతని యొక్క ఆలోచన ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి మ్యాటర్ మాత్రమే మాట్లాడాలి తప్ప అదర్ సైడ్ మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. అంటే ఏదైతే మాట్లాడాలో మనం అది మాట్లాడితేనే ఆ యొక్క క్రూషియల్ కాన్వర్సేషన్ కరెక్ట్ గా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనకి ప్రస్తావించడం జరుగుతుంట. ఇప్పుడు కూడా మనం దీనికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. బ్రదర్ ఎప్పుడు కూడా ఒక సర్కాస్టిక్ హోంవర్క్ తో ఎప్పుడు మాట్లాడుతూ అతను ఎప్పుడు ఏదో తిడుతూ ఉంటున్నాడు అనుకోండి, ఆ యొక్క ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ ఎలాగ ఉంటుంది, చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. అప్పుడు దానికి అతను కంట్రోల్ చేయాలన్నా అతనికి మాట్లాడకుండా చేయాలన్నా సొల్యూషన్ ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా మీరు వెంటనే వెళ్ళి అతనితో డిస్కషన్ పెట్టుకునే కన్నా మన యొక్క పాత ఏదైతే ఉన్నదో దాన్ని రీట్రేస్ చేయండి. ఒకసారి రీట్రేస్ చేసి అప్పుడు మీరు యాక్షన్లోకి వెళ్తే కానీ బెటర్గా ఉంటుందనే విషయాన్ని మనం ప్రస్తావిస్తున్నాం. ఒక ఇంట్లో జరుగుతున్న ఒక సంఘటన కూడా మనకి ఇక్కడ చూపించడం జరిగిందన్నమాట. ఒక వ్యక్తి అనవసరంగా అన్యాయంగా మాట్లాడుతున్న వ్యక్తి ఆ ఇంట్లో ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్ అనేది ఎప్పుడు జనరేట్ అవుతుంటాయి. అటువంటి టైంలో మిగతా వాళ్ళకి కోపం రావచ్చు, లేదా ఏ విధంగా కంట్రోల్ చేయాలని ఆలోచన రావచ్చు. కానీ అటువంటి టైంలో మాత్రం ఖచ్చితంగా ఏదైతే మీరు పాత ఎంచుకుంటున్నారో ఆ పాత్ర ఒకసారి మళ్ళీ రీట్రేస్ చేసుకుని మీరు వెళ్ళాలి ముందుకి, ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అనే విషయాన్ని. ఇక్కడ మనకి ఇనిషియేటివ్ మనం చూసుకుంటే కనుక ఒక టీం వర్క్ గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. టీమ్ వర్క్ ఇక్కడ మనకి సోర్స్ నో ఇనిషియేటివ్స్ అని చెప్పేసి ఇస్తూ అదే ముందు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఆ సోర్స్ నో ఇనిషియేటివ్స్ ఇస్తే మనకి చాలా మంది టీం వర్క్ ప్లానింగ్ చేసుకుంటారు. ఈ యొక్క అచీవ్మెంట్ ని సాధించాలి మనం అని చెప్పేసి ఆలోచనతో ముందుకు వెళ్తుంటారు, సాధించడానికి ట్రై చేస్తుంటారు. కానీ ట్రై చేసి కొంతమంది ఫిట్ చేస్తుంటారు. ఇట్లా జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఇది ఒక మనందరికి తెలిసినటువంటి విషయం. మనందరికీ ఈ యొక్క అనుభవం ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ అందరికీ ఉన్నది. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ లో చూసుకుంటే కనుక డిఫరెంట్ థాట్స్, డిఫరెంట్ మూమెంట్స్ తో వాళ్ళు ముందుకు వెళ్తూ కొంతమంది కరెక్ట్ గా అర్థం చేసుకుంటారు, కొంతమంది అయితే కరెక్ట్ గా అర్థం చేసుకోలేరు. చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు మణికంఠ గారు. ఎందుకంటే ఒక స్కూల్లో ఒక పిల్లవాడిని జాయిన్ చేసిన తర్వాత, ఒక స్టూడెంట్ ని జాయిన్ చేసిన తర్వాత ఖచ్చితంగా అక్కడ ఏబిసిలు ముందు నేర్పుతారండి. అదే అక్షరాల ముందు నేర్పుతారు వాళ్ళ దగ్గర నుంచి. అన్ని నేర్చుకున్న తర్వాత మాత్రమే పదాల జోలికి వెళ్తారు, పదాల తర్వాత సెంటెన్స్ లోకి వెళ్తారు. అంటే ఇవి నేర్చుకోవడానికి ఖచ్చితంగా 1 or 2 years పడుతుంది. అంటే ఇది నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. అందుకని మనకి ఎల్కేజీ, యూకేజీ కూడా ప్రవేశపెట్టారు. అంటే ఇక్కడ మనం కరెక్ట్ గా ఆలోచించగలిగితే కనీసం మనం మన యొక్క మాతృభాషలో ఉన్నటువంటి అక్షరాలు నేర్చుకోవడానికి కొంత సమయం మనం కేటాయిస్తాం. 2-3 సంవత్సరాలు మనం కేటాయిస్తాం. అటువంటిది మన లైఫ్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఎంత సమయం మనం కేటాయిస్తున్నాం అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒక టీం వర్క్ మనం చేయాలనుకున్నప్పుడు అందులో విషయాలు పూర్తిగా మనం అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇనిషియేటివ్ గా కొన్ని విషయాలని మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా 1 or 2 years మన యొక్క జర్నీ ఇందులో కొనసాగిస్తే కనుక ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నటువంటి ఒక ఆలోచన అనేది కరెక్ట్ గా వస్తుంది, లేకపోతే రాదు. కానీ ఈ విషయాలు నేర్చుకోవడం చాలా మంది ఏం చేస్తారంటే ఇన్స్టెంట్ ఇన్కమ్ సార్ అని చెప్పేసి మనం అనుకుంటారు. ఖచ్చితంగా ఇన్స్టెంట్ ఇన్కమ్ కావాలి,
కానీ వానమాలు కూడా నేర్చుకోకుండా నేను సెంటెన్స్ రాసేస్తానని ట్రై చేస్తే కనుక అన్ని తప్పులే వస్తాయి. అక్షరాలు ఏమి నేర్చుకోకుండా నేను డైరెక్ట్ గా నేను సెంటెన్సెస్ రాసేస్తానని అంటే కనుక ఖచ్చితంగా తప్పులే వస్తాయి. తప్పులు దొరకడమే కాదు, అది కరెక్ట్ గా కూడా ఉండదు, అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఆ విషయం మనందరికి తెలుసు. అటువంటి టైంలో ఇక్కడ చూసుకుంటే కనుక మనం ఒక టీం వర్క్ ప్లానింగ్ చేసుకున్నప్పుడు ఎంతో నేర్చుకున్నాము. ఇక్కడ నేర్చుకున్న తర్వాత మాత్రమే మనం ముందుకు వెళ్ళాలనే విషయం మనం గమనిస్తే కనుక ఖచ్చితంగా ఎవరో క్విట్ చేయరండి. ఈ చిన్న కామన్ సెన్స్ పాయింట్ మనం ఒకసారి ఆలోచన చేస్తే కనుక ఎవరో క్విట్ చేసి ముందుకు బయటకు వెళ్ళిపోరు. నేను వచ్చాను, నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత మాత్రమే నా యొక్క వర్క్ స్టార్ట్ చేయాలి. అందుకని ఇక్కడ మనకి చెప్తున్నారు 30 days కోరను, 90 day కోరను. ఖచ్చితంగా ఏబీ పేజెస్ కంప్లీట్ చేసుకుంటేనే మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇక్కడ టీం వర్క్ చేసేటప్పుడు దీన్ని మనం గమనించాలి. అంటే ఇక్కడ సాధారణంగా ఎంత చెప్పినా కానీ ఇలా ఎందుకు జరుగుతుందంటే హ్యూమన్ నేచర్, మనిషి యొక్క సైకాలజీ అంతే. కొంతమందికి మాత్రమే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, ఏదైనా పట్టుకుని ఖచ్చితంగా సాధించాలనేటువంటి థాట్స్ ఉంటాయి. అందరికీ మాత్రం ఉండవు. ఈ విషయం మనందరికీ తెలుసుకున్నటువంటి విషయం. అదే మనకి చూసుకుంటే డేంజర్ పాయింట్ చూసుకుంటే కనుక మోస్ట్ పీపుల్ as for more likely to talk about the presence of a bad behavior than the absence of a good ones. అంటే ఇక్కడ మనం చూసుకుంటే కనుక బిహేవియర్ ఏదైతే ఉన్నదో అతను చేసినటువంటి మంచి పనుల కన్నా ఎక్కువ దాని వైపు ఫోకస్ చేస్తుంటాడు. ఎప్పుడు కూడా ఎక్కువ తను మాట్లాడుతున్నదండి, నేను చేస్తున్నాను చెప్తున్నానని చెప్పేసి ఆలోచించడం ముందుకు వెళ్ళిపోతున్నాడు. కానీ కరెక్ట్ గా ఏదైతే ఒక గుడ్ వర్క్ ఉన్నదో దాన్ని మాత్రం ప్లానింగ్ చేసుకోవడం. అటువంటి టైంలో మనకి ఇది జరుగుతుంది. డేంజర్ పాయింట్ లో మనం ఆలోచన చేస్తే కనుక ఖచ్చితంగా ఇక బ్యాడ్ బిహేవియర్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం డేంజర్ పాయింట్ ఇక్కడ మనకి ప్రస్తావించలేదు. అంటే కంపేర్ చేసుకుంటుంటారు. అంటే ఇక్కడ మన సొల్యూషన్ వైపు ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా ఆల్రెడీ చెప్తున్నది ఏంటంటే ఎస్టాబ్లిష్ న్యూ అండ్ హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్. ఎప్పుడు కూడా మీరు ఒక టీమ్ వర్క్ ప్లాన్ చేస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఎస్టాబ్లిష్ చేయవలసింది ఏంటంటే న్యూ అండ్ హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ చేయండి. ఖచ్చితంగా గివ్ సమ్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్. ఒక టీమ్ వర్క్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ మనం ఇవ్వాలి. ఆ వ్యక్తి ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు, ఒక వ్యక్తి ఎందుకు సక్సెస్ అవుతున్నాడు, సక్సెస్ అనేటువంటి వ్యక్తి యొక్క నేచర్ ఎలా ఉన్నది, అతని యొక్క థాట్స్ ఏ విధంగా ఉన్నవి, అతని యొక్క యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉన్నది, ఇవన్నీ ఎప్పుడైతే మనం స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ తో మనం చూపించగలిగామో ఖచ్చితంగా హైయర్ ఎక్స్పెక్టేషన్ తో ముందుకు వెళ్తే కనుక దానికి సొల్యూషన్ లభిస్తుంది మనకి. అంటే సొల్యూషన్ ఈ విధంగా మనకి ఆధారంగా చెప్తారు. ఖచ్చితంగా హైయర్ అండ్ న్యూ ఎక్స్పెక్టేషన్ తో మీరు ముందుకు వెళ్ళండి. అదేవిధంగా స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ మీరు తీసుకుని ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు. అంటే క్రూషియల్ కన్వర్జేషన్ లో కూడా ఈ విధంగా మనం ప్లానింగ్ చేసుకోవచ్చు. పే అటెన్షన్ టు వేస్ యు ఆర్ కాంపన్సేట్. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏదైతే మనం చేయాలనుకుంటున్నాం దాని వైపు మనం అటెన్షన్ పే చేయటము. అదేవిధంగా చూసుకుంటే కొంతమంది ఎందుకని క్విట్ చేస్తారని చూసుకుంటే కనుక మనకు అర్థమవుతుంది ల్యాక్ ఆఫ్ ఇనిషియేటివ్స్. ఒక వ్యక్తి ఎందుకు ఫెయిల్ అవుతున్నాడంటే అతను సరైనటువంటి ఇనిషియేటివ్ తీసుకుని ముందుకు వెళ్ళాడు కాబట్టి ఫెయిల్ అవుతున్నాడు. కాబట్టి అక్కడ మనం అది కూడా ఆలోచించేయండి. ఇంకేం చెప్తానంటే స్టాప్ యాక్టింగ్ అవుట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ దట్ వోంట్ టేక్ ఇనిషియేటివ్స్. ఖచ్చితంగా ఇనిషియేటివ్ గా కరెక్ట్ గా సరిగ్గా తీసుకోలేనప్పుడు మనం ఎన్ని ఎక్స్పెక్టేషన్ తో ముందుకు వెళ్ళినా కానీ దాన్ని సాధించడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఖచ్చితంగా మనం మన యొక్క ఎక్స్పెక్టేషన్ దాటి వెళ్ళి వర్క్ చేయాలనుకున్న ఎక్స్పెక్టేషన్ దాటి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన యొక్క వర్క్ కూడా ఆ విధంగా ఉండాలి. వర్క్ సరిగ్గా చేయకుండా మన యొక్క ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నది అనుకోండి ఉపయోగం లేదు. కాబట్టి ఇది మనం చూసుకోవాలి. అదేవిధంగా దీన్ని మనం ఎప్పుడు కూడా డిస్కస్ చేస్తుండాలి. ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉన్నాయో అదేవిధంగా మనం ఎందుకంటే టీం వర్క్ చేస్తున్నాము, మన యొక్క అగ్రిమెంట్స్ ఏంటి, మనం ఏం సాధించడానికి ముందుకు వెళ్తున్నాము, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించగలం. అందుకనే ఒక క్రూషియల్ కన్వర్సేషన్ మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా దేనికోసం అసలు ఏ పర్పస్ కోసం మనం కూర్చున్నాం, ఇక్కడ ఏ పర్పస్ కోసం మనం డిస్కస్ చేస్తున్నాం అనే దాని గురించి మనం ఎప్పుడైతే ఆ యొక్క కంటెంట్ ఏదైతే ఉన్నదో ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ కంటెంట్ ఏదైతే ఉన్నదో దాని ముందు నుంచి అప్పుడు డిస్కస్ చేయడం స్టార్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే క్రూషియల్ కన్వర్సేషన్ కరెక్ట్ గా ఉంటుంది అనే విషయాన్ని మనం ప్రోత్సహిస్తాం. సోషియల్ ప్యాటర్న్ ఇస్తే కొన్ని ప్యాటర్న్స్ ఇక్కడ మనకి
చూపిస్తున్నారు ఇక్కడ మనకి. అంటే ఒక వ్యక్తి ఒక ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నప్పుడు, అంటే నువ్వు ఇలా ఉండాలని చెప్పి చెప్తున్నప్పుడు, అతను ఒకసారి చెప్పినా అతను దాన్ని తీసుకోలేడు పరిగణలోకి. ఆ విధంగా అతను మళ్ళీ మారలేదు. మళ్ళీ రెండోసారి చెప్పాడు అతను, మూడోసారి చెప్పాడు అతను, అయితే నాలుగోసారి చెప్పాడు. ఖచ్చితంగా ఎవరికైనా సరే 2 more times 3 more times చెప్పేటప్పటికి ఎవరికైనా కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ముందు మనం ఆ కోపంలో ఏం మాట్లాడతాం మనకు తెలియదు. కానీ ఇక్కడ మనం ఎన్నిసార్లు చెప్పినా అతను మారలేదంటే కనుక అతనితో మాట్లాడాల్సినంత అవసరం అయితే మనకు లేదు. మనం చాలా మందికి ఆపర్చునిటీ గురించి మాట్లాడుతుంటాం. మనం ఆపర్చునిటీ గురించి చెప్పినప్పుడు అతనిలో చేంజెస్ ఏమి రానప్పుడు మనం ఏం చేయలేం. ఇంకా అతనితో డిస్కస్ చేసి మన టైం వేస్ట్ చేసి మన అనవసరం. ఎందుకంటే లైఫ్ లో ఏం కావాలో అతను తెలియనప్పుడు అతనితో ఏం మాట్లాడిన ఉపయోగం ఉంది? చెవిటి పడితే సంఖ్య ముదరికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక ఇన్నిసార్లు మీరు చెప్పాల్సినంత అవసరం అయితే లేదు. ఒకవేళ ఇన్ కేసు మనం అలా మాట్లాడాలనుకుంటే కనుక ఒరిజినల్ ప్రాబ్లం ఏదైనా న్యూ ప్రాబ్లం అంటే ఒకటే అరేంజ్ అవుతుంది. అసలు ప్రాబ్లం ఎలాగున్నా కానీ ఒక కొత్త ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే నేను చెప్తున్నాను చెప్తే నువ్వు ఆటోమేటిక్ నీ యొక్క ఎటర్నల్ గ్లాండ్ ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మనకి ఎడ్రినల్ హార్మోన్ రిలీజ్ అవుతుందో నువ్వు నీ పరిధిని బయటకు వెళ్ళిపోతావు. అంటే కోపంలో, అంటే నీ యొక్క బిహేవియర్ లో కూడా చాలా చేంజెస్ ఇచ్చేస్తా. అంత అవసరమా నీకు? అయితే కాదు. కాబట్టి ఒరిజినల్ ప్రాబ్లం నుంచి మళ్ళీ నువ్వు ఒక కొత్త ప్రాబ్లం మళ్ళీ తెచ్చుకునేలాగా నువ్వు బిహేవ్ చేయాలంత అవసరం అయితే లేదు. కాబట్టి అలాంటి వ్యక్తితో మనం అంతగా డిస్కస్ చేయాలంత అవసరం అయితే లేదు. అయితే సొల్యూషన్ ఏం చెప్తానంటే ఇక్కడ అతను లెర్న్ టు లుక్ ఫర్ ప్యాటర్న్స్. అయితే కొన్ని ప్యాటర్న్స్ మీరు ఆలోచించి చూడండి ఒకసారి. అంటే ఎక్స్క్లూజివ్లీ అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మనకి. అంటే ఒక సింగిల్ ఈవెంట్ గురించి మాత్రం డోంట్ ఫోకస్ ఎక్స్క్లూజివ్ అన్నాడు. అంటే ఒక సింగిల్ ఈవెంట్ మీద మాత్రం మీరు ఫోకస్ చేస్తూ మీరు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. అంటే నువ్వు ఎలా ఉండకూడదు. నేను చెప్పాను కదా నేను రమ్మని, ఈ టైంకి నేను రమ్మని చెప్పాను కదా, నువ్వు ఎందుకు రావట్లేదు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని చెప్పేసి మనం ఒక సింగిల్ వేలో మాత్రం మాట్లాడుతుంటే కానీ ఉపయోగం లేదు. ఖచ్చితంగా అతనితో మనం మాట్లాడాల్సింది ఏంటంటే మనం అతనితో ఆ యొక్క బిహేవియర్ గురించి మాట్లాడినా ఉపయోగం లేదు ఎంతసేపు మాట్లాడినా. కానీ మన యొక్క పాత ఏదైతే దాన్ని స్టేట్ వైపు మనం వెళ్ళగలిగితే కనుక ఆ ప్యాటర్న్ మనకు దొరుకుతున్నారు. ఏం దొరుకుతుందంటే ఇక్కడ మనకి ఆ వ్యక్తి లేట్ అవుతున్నా మనం చెప్తుంది వినకపోయినా తర్వాత మనం మాట్లాడవలసింది ఒకటే, కమిట్మెంట్. లైఫ్ లో నీ యొక్క కమిట్మెంట్ ఏమిట అంటే ఎప్పుడైతే మనం కమిట్మెంట్ బిహేవియర్ గురించి మాట్లాడితే ఇద్దరి మధ్య రిలేషన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకు ఎన్నిసార్లు చెప్పిన అతను చేంజ్ కావట్లేదు. కాబట్టి నెక్స్ట్ మనం ఆలోచించిన సొల్యూషన్ ఏంటంటే కమిట్మెంట్ వైపు వెళ్ళాలి. కమిట్మెంట్ వైపు ఎప్పుడైతే మనం డిస్కస్ చేసామో అతను అక్కడ కనెక్ట్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే కనుక కమిట్మెంట్ గురించి మాట్లాడింది సొల్యూషన్ అది చెప్తున్నారు ఆధార్ గారు. అంటే ఇక్కడ మనకి ప్యాటర్న్ గురించి మాట్లాడారు, డేంజర్ పాయింట్ గురించి డిస్కస్ చేశారు, అదేవిధంగా సొల్యూషన్ కూడా మనకి ఎలా చూపించవచ్చు, సొల్యూషన్ ఏ విధంగా ఎలా వచ్చింది దాని గురించి మనం మాట్లాడుతున్నాం. యువర్ ఎమోషన్స్ విల్ సీమ్ అవుట్ ఆఫ్ ప్రొపోర్షన్. ఖచ్చితంగా మన యొక్క ఎమోషన్స్ ఎలా ఉన్నాయని మనకి ప్రొపోర్షనేట్ గా ఉండాలి. మనం ఏదైతే మన యొక్క మాట్లాడుతున్నామో అది ఆటోమేటిక్ గా ఆ యొక్క సబ్జెక్ట్ తగ్గట్టుగా వెళ్తున్నప్పుడు మాత్రమే బాగుంటుంది. టాక్ అబౌట్ ద ఓవరాల్ ప్యాటర్న్. అంటే మొత్తం టోటల్ గా చూసుకుంటే ఎంటైర్ ఏవైతే సొల్యూషన్స్ ఉన్నావో అటువైపుగా మీరు అడుగులు వేయండి. ఓవరాల్ ప్యాటర్న్ వైపు మీరు అడుగులు వేస్తే కనుక ఖచ్చితంగా అది ఆ క్రూషియల్ కనెక్షన్ కరెక్ట్ గానే ఉంటుంది అనే విషయాన్ని మనకి ప్రస్తావిస్తున్నాను. ఇంకా చెప్తుంటే ఐ నీడ్ టైం టు కామ్ డౌన్. అంటే కోపం ఎప్పుడు కూడా, అంటే ఇక్కడ ఒక ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది. కోపం ఎప్పుడు మంచం ఎక్కకూడదు. కోపంతో ఎప్పుడు కూడా మంచం ఎక్కకూడదు అనే విషయానికి మనకి ప్రస్తావిస్తాను. ఇది గుడ్ ఐడియానా అంటే ఒకసారి మనం ఆలోచన చేయాలి. రోజు ఎలాగ ఉన్నదనుకోండి సంసారంలో ఎలా ఉంటుంది అనేసి మనం చెప్పగలేదు. కానీ మనకి ఇదట్ ఆల్వేజ్ ఏ గుడ్ ఐడియా అంటే నాట్ అని చెప్పచ్చు మనం. అంటే మన డేంజర్ పాయింట్ అంటే మనకి కోపం వచ్చినప్పుడు ఎలాగ మనం ఆ విధంగా మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఏమవుతుంది, మనకి ఎప్పుడు కూడా అక్కడ ఒక అగ్లీ స్టోరీ అనేది అరేంజ్ అవుతుంటది. అంటే నీ గురించి నువ్వు ఒకసారి ఆలోచన చేసుకుంటే కనుక నువ్వు ఎట్లా ఉన్నావు, రోజు అలాగుంటున్నావు అంటే కనుక నీ పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచన చేస్తే కనుక అది మనకు తెలుస్తున్నాడు. అంటే సొల్యూషన్ ఏంటనమాట, మా అమ్మ ఎప్పుడు కూడా నువ్వు ఇలా ఉంటున్నావు అని చెప్పేసి అంటూ ఉన్నది అనుకోండి, మా అమ్మ మీద కోపం వస్తుంటుంది మనకి. అంటే ఎప్పుడు ఎందుకని అంటుంది ఇక్కడ, ఏ సందర్భంలో మనతో ఆ విధంగా ఉంటున్నది అని చూసుకుంటే కనుక మనకు అర్థమవుతుంది. అంటే ఆ కోపంలో డిస్కషన్ చేసుకుంటే కనుక పెరిగిపోతుంటది ఎక్కువగా. కాబట్టి కోపంలో ఎప్పుడు కూడా డిస్కస్ చేయొద్దు. కోపంలో ఎప్పుడు కూడా కామ్ డౌన్ అయిపోతే చాలా బెస్ట్. మనకి చాలా కోపం వచ్చింది, కామ్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ అది కాసేపటికి చల్లారిపోతుంది.
ఆ తర్వాత మనం డిస్కషన్ స్టార్ట్ చేసాం, ఎందుకు నేను ఇలా బిహేవ్ చేశానని చెప్పేసి ప్రతి వ్యక్తి కనిపిస్తుంటారు. కోపం తగ్గిపోయిన తర్వాత ఒకసారి తిరిగి చూసుకుంటాడు అతను. ఇందాక అదే అడ్రినల్ హార్మోన్ గురించి మాట్లాడాను. అది ఎప్పుడైతే కాసేపు సైలెంట్ అయిపోయిందో, నేనైనా ఇలా బిహేవ్ చేస్తా, నేనైనా ఇలా మాట్లాడతా అని చెప్పేసి ప్రతి వ్యక్తి కనిపిస్తుంది చాలా మందికి. కాబట్టి ఇక్కడ మనకి కోపంలో ఎప్పుడు కూడా డిస్కషన్ వెళ్ళొద్దు, మాక్సిమం కామ్ డౌన్ అయిపోవడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ప్రస్తావిస్తుంది అనమాట. ఇట్ ఈస్ వెరీ హెల్తీ ఎగ్జాంపుల్ గా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనకి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మనకి టుడే. థ్యాంక్ యూ సో మచ్ సార్ మణికంఠ గారు. హౌ టు